హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కమ్మని చేస్తున్నాను అన్నమాట. కమ్మని అంటే ఏంటో అనుకుంటున్నారేమో. చూడండి, మనకి డైలీ ఒక్కొక్కసారి మనకి ఇడ్లీలు వేసుకోవాలనుకుంటుంది, ఇంట్లో పిండి అయిపోయింది, బయటకు వెళ్ళాలంటే షాపులన్నీ క్లోజ్ చేసింది. అప్పుడు మనం ఇంట్లోనే ఇడ్లీని కమ్మని కింద తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఏమీ లేదండి, మీ ఇంట్లో పెరుగు ఒక్కొక్కసారి మిగిలిపోయినా సరే ఈ విధంగా పెరుగుని ఏం మాత్రం వేస్ట్ చేయకన్నా కమ్మని అయితే మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక కప్పు పెరిగేస్తున్నాను. పెరిగేస్తానండి ఒక కప్పు. అలాగే ఉప్మా నూక తీసుకోండి. ఉప్మా నూక వైట్ రవ్వ అన్నమాట, బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ తీసుకుని ఇలా మనం పెరుగులో కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను తీసుకున్న ఉప్మా నూక బౌల్ నిండాగా ఉప్మా నూక అయితే నేను తీసుకున్నాను, సరిపోయింది. అలాగే చూడండి, మనకి చక్కగా వారంలో టిఫిన్ అనమాట అండి. చక్కగా ఇడ్లీ కింద మనం మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉన్నా సరే ఇడ్లీ కింద వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇడ్లీ రుచి వస్తుంది. చూడండి, నేను ముందుగా అయితే ఉప్మా నూక వేసాను, తర్వాత పెరిగేసాను. అలాగే తిని సోడా, కొంచెం తిని సోడా వేసుకోండి. అలాగే సాల్ట్, తిని సోడా వేసాను. అలాగే సాల్ట్ కూడా తగినంత, మీకు ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రం వేసుకోండి. టేస్ట్ చూసుకొని వేసుకోవడం చాలా. చూడండి, నేనైతే ఏం వేయలేదండి. ఉప్మా నూక, పెరుగు, తినే సోడా, అలాగే కాస్త సాల్ట్ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, కింద మనకైతే రవ్వ పెరుగు ఇలాగ ఈ మాత్రం ఇలా కలుపుకోవాలన్నమాట. సో అలాగే గ్యాస్ ఆన్ చేసుకున్నాను. చూడండి, కళాయిలో నేనైతే వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ అయిన తర్వాత వాటర్ కాస్త కొంచెం మరిగిన తర్వాత మనం ఒక గిన్నెని పెట్టి ఈ పిండిని అయితే గిన్నెలో వేయాలన్నమాట. మనకి ఇడ్లీ పిండి లేకపోయినా ఉప్మా నూక పెరుగుంటే చాలండి, ఇడ్లీ అయిపోయినట్లే. దాన్ని నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట. మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కింద వేసుకోవచ్చు. సో దీని మీద కంచం పెట్టి కంచం మీద కూడా మనం వేసుకున్నా చాలా అంటే చాలా బాగా వస్తుంది. కలుపుకునేటప్పుడే ఈ విధంగా మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి, మరి ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఇది మన గిన్నె అయితే మనం పెట్టేది కూడా మనం చూసుకోవాలి. దాంట్లో బాగా వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ ఆ వాటర్ కాస్త పిండిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి వాటర్ కొంచెం వేసుకోండి ఓ లోటా శాతానికి, దాన్ని బట్టి చూసుకోండి. మనం ఆయి కూడా వెలగేస్తాము, సేమ్ అనమాట అండి. సో ఆయి కూడా ఇడ్లీ పిండితో వేస్తారు, నేనైతే ఉప్మా నూకతో వేస్తాను, అంతే తేడా అండి, ఏమీ లేదు ఇందులో. చూడండి, నేనైతే కలుపుకున్న పిండిని అయితే దీంట్లో వేస్తున్నాను. మనం పెరుగులో ఉప్మా నూకలో సాల్ట్ వేసిన తర్వాత కొన్ని సాల్ట్ వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. మిశ్రమాన్ని బాగా కలుపుకుంటే నేనైతే మరుగుతున్నాయి. ఒకసారి చూడండి, పిండి అయితే నేను ఫైనల్గా వేసాను. ఎలా మరుగుతుందో కూడా మీరు చూడండి. ఇలా మరిగినప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచాలన్నమాట. 20 నిమిషాల తర్వాతే మనం తీసుకోవాలి. సో నేనైతే మూత పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, 20 నిమిషాలు అయితే అయిపోయిందండి. పెట్టి మనం అయితే 20 నిమిషాలు అయిపోయింది. నేను ఎందుకైతే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పెట్టాను, అదైతే సరిగ్గా అమరలేదనమాట. ఖచ్చితంగా మనం ఇలాంటి ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. ఆవిరి అయితే దీనికి రావాలన్నమాట. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. ఆవిరి అయిపోయింది. ఉడికిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట అండి. చూడండి, అచ్చు మనం ఆయికుడం లాగే వస్తుంది అనమాట అండి. సో దీన్ని అయితే నేను తీసేసాను. చూడండి, ఆయికుడం లాగా ఉంటుందండి. సేమ్ ఆయికుడం అంటే ఆయికుడం లాగే ఉంటుంది అనమాట. నేను ఏం చెప్పాను మీకు, కమ్మని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, ముందుగా చిన్న కళాయి అయితే తీసుకొని మనం గ్యాస్ ఆన్ చేశాను.
ఆయిపూడి వేసి కళాయి పెట్టి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అదే విచిత్రం. చూడండి నేను చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి చేతితో రాకపోయినా ఒక స్పూన్ కన్నా తీసుకొచ్చాను అన్నమాట. నేనైతే ఆయిల్ వేసాను. కాస్త కొంచెం నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెయ్యి కూడా తినడం చాలా మంచిది పిల్లలకి. వాళ్ళకి నెయ్యి మనం పెట్టాలని మనం అనుకుంటే నెయ్యి తిని ఈ తాలింపులోనే మనం వేసుకుంటే పిల్లలు తినడానికి కూడా చాలా మంది నెయ్యి వేసుకుంటామండి. కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ అన్నట్టు. మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాం, నెయ్యి వేసాను నేనైతే. చూడండి అందులో ఏం వేస్తున్నాను, పానంత జీలకర్ర లైట్గా వేసుకోవాలన్నమాట అండి. అలాగే ఆవాలు కూడా తగినంత వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను నేను. 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి మనం పొడిగా కట్ చేసుకోవాలి. ఒక 2 అయితే 2, 3 అయితే 3. మనకి ముక్కలు తగినట్టు మిర్చి వేసుకోవాలి. చూడండి నేనైతే 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను గైస్. చూడండి ఈ పచ్చిమిర్చిని కూడా మనం ఇందులో వేయాలి. జాగ్రత్త అండి, అది ఒకసారి అలాగా టపాటప్ మనం అన్నప్పుడు పేలుతాయి కదా. ఆ పచ్చిమిర్చి వేసిన వెంటనే మనం చాలా జాగ్రత్తగా వీటిని కలపాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. అయిపోయినప్పుడు మన ఇంట్లో సింపుల్గా బొంబాయి రవ్వ ఉంటే సరిపోతుంది, ఏమీ వద్దు. అలాగే కొన్నంత తిని సోడా, సాల్ట్, అంతేనండి. ఫైనల్గా అయితే ఇది కూడా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయింది. వేడిగా కమ్మన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనం గార్లీ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా చేశాను, మీరు కూడా ఆ విధంగా చేయండి. మనం షాపులు అయితే కట్టేస్తారు, ఇడ్లీ దొరకలేదు అన్నప్పుడు ఏమాత్రం కూడా మనం నీరసం పడకన్నా దానంతా మన ఇంట్లో ఉన్న పెరుగుతో ఇలా కమ్మన్ అయితే రెడీ చేసుకుంటే వేడిగా కమ్మన్ రెడీ అయిపోతుంది. అలాగే ఈ కమ్మను మీరు ఉప్పుని తినకపోతే మన ఇంట్లో టమాటా సాస్ ఉంటే టమాటా సాస్లో తింటే చాలా అంటే చాలా ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, కమ్మన్ అంటే ఏమీ కాదండి, ఉప్మా నూక, అలాగే పెరుగు, తిని సోడా, అలాగే సాల్ట్. సో మన ఇడ్లీని ఇంట్లో తయారు చేసుకోవాలంటే పెరుగు, ఉప్మా నూకుంటే సరిపోతుంది. నచ్చితే మీరు కూడా ఈ కమ్మన్ని తయారు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.